పిడుగులు మెరుస్తున్న ఒక రాత్రి పురాతనంగా పాడైపోయిన విశ్రాంతి మహల్లో శంకర్ అడుగులకు ఎదురెదురుగా చల్లని గాలి గుసగుసలాడింది. అక్కడే ధ్వంసమైన రాళ్ల కింద ఒక విచిత్రమైన లాంతరు అతని దృష్టిని ఆకర్షించింది. దాని గాజువెండి వెలుగుతో నిదానంగా పల్సవుతూ ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుగా అనిపించింది. అదే సమయంలో పురాతన కథలను అధ్యయనం చేసే గీత మహల్ లోపలికి చేరింది. ఆమె అడుగుపెట్టగానే గాల్లో ఏదో కనబడనిది ఆమెను ముందుకు నడిపింది. ఆ వెండి వెలుగు శంకర్ ఉన్న ప్రాంగణం వైపు ఆమెను లాగింది. శంకర్ లాంతరాన్ని పైకి ఎత్తగానే అదొక్కసారిగా వెండి పొగలా మెరుస్తూ గాల్లో ఒక జాడను సృష్టించింది. ఆ జాడవారిని ఒక కూలిపోయిన గోడ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ గోడ వెనుక కాలందాచిన రహస్యమెట్ట మార్గం. శంకర్ ముందడుగు వేయగానే గీత వెంటనే అతని వెంట వచ్చింది. చీకటిలో దిగుతూ వాళ్లు మహల్ హృదయంలోకి చేరుకున్నారు. అక్కడ ఒక అద్భుత దృశ్యం ఎదురుచూసింది. గాల్లో తేలియాడే స్ఫటిక కణాలు, గోడలన్నీ వెలుగుతో నిండిన పురాతన చిహ్నాలు. లాంతరి వెలుగు పెరుగుతున్న కొద్దీ అవి మరింత జీవం పొందాయి. అచానక్ ఆ స్ఫటికాలన్నీ కలిసి ఒక మహాప్రకాశం వైపు లేచాయి. మహల్ కోల్పోయిన రాజవంశ కథను చూపించే భారీ మూరల్ వేల రంగులతో మేల్కొంది. కాంతి క్రమంగా తగ్గినప్పుడు ఒక చిన్న ప్రకాశించే స్ఫటికం శంకర్ చేతుల్లోకి దిగింది. గీత ఆశ్చర్యంతో నిలిచిపోయింది. మహల్ వారికి తన రహస్యాన్ని అప్పగించినట్టు. వాళ్లు బయటికి అడుగు పెట్టేసరికి ఉదయకాంతి ఆకాశాన్ని బంగారు రంగుతో నింపింది. అలాగే వారి చేతుల్లోని ఆ స్ఫటికం మరిచిపోయిన అద్భుతాలు నిజంగానే ఉన్నాయని నిరూపించింది.